గాయ్స్ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం మాట్లాడబోతున్నాం జురాసిక్ వరల్డ్ గేమ్. వెల్కమ్ టు ది గేమింగ్ డబుల్ ఛానల్. ఫస్ట్ వచ్చేసి మనం కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసాం. కాయిన్స్ నేను ఆఫ్లైన్లో కొన్ని డైనోసార్స్ని హ్యాచ్ చేశాను గాయస్. అందులో వచ్చేసి ఈ డైనోసార్ ఈ డైనోసార్ని హ్యాచ్ చేశాను గాయస్. ఆఫ్లైన్లో. అలానే దీన్ని లెవెలప్ చేసేసాం. ఇప్పుడు చూసాం, స్మెల్ చేస్తుంది గాయస్. స్మెల్ చేసి వచ్చి ఒకటేసారి ఎగురుతుంది. చూడండి ఎట్లా ఎగిరిందో. టోటల్ బాస్కెట్ లోపలికే వచ్చేసింది. జస్ట్ జురాసిక్ పార్క్ లా వెలాసిరాప్టర్ ఎగురుతుంది చూడండి, సేమ్ అలానే ఎగిరింది. డెవలప్ చేసేద్దాం గైస్. అలానే వీటిలో ఒకటి హ్యాచ్ చేసాం, డెవలప్ చేసేద్దాం గైస్. మన దగ్గర ఫుడ్ ఉంది, డెవలప్ చేసేద్దాం. దీన్ని ఎవాల్వ్ చేయాలంటే ఇంకోటి యాక్టివేట్ చేయాలి, ఎందుకంటే మనది మజంగాసారస్ ఎవాల్వ్ అవుతుంది కదా, అందుకని. మిగతా ఏమన్నా ఇవి రెండు ఉన్నాయి గాయస్, అలా ఇంకో చేద్దాం గాయస్. మనం ఆల్రెడీ డైలీ మిషన్స్ కంప్లీట్ చేస్తాం గైస్. కొన్ని చూద్దాం, క్లెయిమ్ చేసేద్దాం ఏమేమి కంప్లీట్ చేసాము. కంప్లీట్ ఆల్ డైలీ మిషన్స్ అంట గైస్. కలెక్ట్ 1000 కాయిన్స్ అంట గైస్. కాయిన్స్ కలెక్ట్ చేసాం 1000. మనకి డెవలప్ అవుతుంది. కలెక్ట్ చేసేసాం గైస్. కంప్లీట్ 18 ఆబ్జెక్టివ్స్, డైలీ ఆబ్జెక్టివ్స్ అంట గైస్. ఇదేంటిది గైస్? ప్లేస్ 5 డెకరేషన్స్. ఇది చేద్దాం గైస్. ఎక్కడ పెడదాం దీన్ని? ఎక్కడొద్దు, ఎక్కడ పెడదాం గైస్? నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ పెడదాం? 20,000 కాయిన్స్ గైస్, ప్లస్ 80 రాయల్టీ కాయిన్స్. ఇవి ఇంపార్టెంట్ గైస్. మిషన్ తీసుకుంటే ఇవి వీక్లీ మిషన్స్ గైస్. డైలీ మిషన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి మనకి. ఓపెన్ 1 కార్డ్, కలెక్ట్ 1000 కాయిన్స్ అంట గైస్. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. 68 కాయిన్స్ వచ్చింది. మిగతా అన్ని కొంచెం కొంచెం ఇస్తున్నాయి గైస్. 1000 కాయిన్స్కి దగ్గర అయితే రాదు. ఇంకా 24 కాయిన్స్ గైస్. 10 కాయిన్స్ వచ్చినాయి. ఇంకా 12 కాయిన్స్ కావాలి గైస్. కొంచెం అంతసేపు ఆగాలి మనం. 10 కాయిన్స్, 1 కాయిన్, 1 కాయిన్ అయింది గైస్. కరెక్ట్ 1000 కాయిన్స్ అయింది.
పార్టిసిపేట్ ఎనీ పీవీపీ గేమ్ అంట గైస్. పార్టిసిపేట్ ఎనీ పీవీపీ గేమ్. అదండి, పార్టిసిపేట్ అయిపోదాం. ఒక మిషన్ చూసాను, ఈవెంట్ చూసాను గైస్. ఈవెంట్ పార్టిసిపేట్ అవుదాం ఫస్ట్. అది 1 అవర్లో అయిపోతుంది ఈవెంట్. ఈ ఈవెంట్ చూద్దాం ఏం ఈవెంట్. ఇంటర్వ్యూ. ఓకే, సర్వైవల్ బ్యాటిల్ అంట గైస్. ఓకే, స్టెప్ 1 గైస్. ఇది ట్రైసెరాటాప్స్ తీసుకున్నాం గైస్. స్టెప్ 1 ఏంటి గైస్? మొత్తం తెలుసు గైస్. In a survival battle, you have to stay alive in order to win. If a single creature on your side is defeated, you will lose the battle. అంటే మినిమం 1 అన్ని ఇవ్వాలంట గైస్. మన దగ్గర ఇప్పుడు అంత స్ట్రెంత్ లేదు. వేరే ఏమైనా ఉంటాయి చూద్దాం గైస్. ఒక్కటి అన్లాక్ అయితే మనకి ఈజీ ఉంటుంది గైస్. 90 minutes ఉంది గైస్. అప్పటి వరకు ఏం చేద్దాం, ఒక పీవీపీ ఆడదాం గైస్. ఓకే, ఇది ఆడాలంటే మనకి ఈ డైనోసార్స్ ఇది కావాలి గైస్. ఇలాంటి డైనోసార్స్ కావాలి. అంటే మీట్ తినే డైనోసార్స్ కావాలి. మీట్ అందుకని మనం ఏం చేయలేము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పీవీపీ ఆడదాం గైస్. ఫస్ట్ స్టేజ్ 8 కంప్లీట్ చేసేసి పీవీపీ ఆడదాం. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం గైస్. తర్వాత ఇదొకటి స్టార్ట్ చేద్దాం. స్ట్రాటజీ తోటి ఆడాలి గైస్. వాళ్ళ లెవెల్ ఎక్కువ కదా, 20 లెవెల్లో 2 hits తో చంపేస్తారు. ఫస్ట్ ఒకటి షీల్డ్ అయిపోతాం. అటాక్ చేయాలి గైస్. షీల్డ్లో అన్నీ వేసుకుంటారు, లేకపోతే గోల్డ్ అనే వేసుకుంటారు. 3 అటాక్స్ చేసి మనం ఓడిపోతాం గైస్. 4.2 పాయింట్స్ షీల్డ్, 3 పాయింట్స్ షీల్డ్ వేసుకుంటాం. ఒక గోల్డ్ వేసుకుంటాం. 4 points guys. Guys, షీల్డ్ వేస్తాం. ఇప్పుడు 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. 6 పాయింట్స్ మొత్తం వేస్తుందంటారా గైస్? వేసేసాడు గైస్. నెక్స్ట్ 1 hit కిల్ చేద్దాము. 1 2 3 4 4లో పెడదాము. ఒకటి షీల్డ్ వేద్దాము. ఫోర్ పాయింట్స్ వేసినా మనల్ని కిల్ చేయలేడు గైస్. ఇప్పుడు 3 పాయింట్స్ వేస్తే కిల్ చేయగలుగుతాడు అనుకుంటా. స్విచ్ చేద్దాం గైస్. స్విచ్ చేద్దాం. 3 హోల్డ్ 2 షీల్డ్ వేద్దాం. 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. 6 పాయింట్స్ వేస్తే ఏం కాదు గైస్. ఏం కాదు. ఒక్క ఇన్స్టెంట్ వచ్చినాయి. ఫస్ట్ దీన్ని టేక్ డౌన్ చేసుకుందాం గైస్. 1 2
3 4 2 హోల్డ్ వేసేద్దాం. ఓ షెట్, ఇంకొక పాయింట్ వేసేది ఉండే గాయస్. ఒక పాయింట్ వేస్తే నేను అవుతుండే. డైనో స్వాప్ చేసిండు గాయస్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? పాయింట్ లైన్ చూస్ చేసుకోవాలి. 4 దీంట్లో వేసాం. 2 హోల్డ్లో పెడతాం గైస్. 2 హోల్డ్లో పెడతాం గైస్. ఫైవ్ వేసాం గైస్. ఇప్పుడు 5 షీల్డ్లో పెట్టి ఒకటి హోల్డ్లో పెడదాం. మొత్తం అన్ని 6 పాయింట్స్ ఇస్తే ఓడిపోతాం గైస్. అయ్యింది గైస్. ఒక్కటి ఉంది గైస్, ఇంకా జస్ట్ ఒక్కటి ఉంది. షిఫ్ట్ చేసాం గైస్. ఇప్పుడు షిఫ్ట్ చేసి ఇప్పుడు టేక్ డౌన్ చేశారు. 1 2 3 4 ఒకటి షీల్డ్ ఉంటుంది అనుకుంటా. ఎస్, ఒకటి షీల్డ్ ఉంది. 2 పాయింట్స్ చాలు మనకి. 4 పాయింట్స్ ఉంది. ఒక పాయింట్ వేస్తాడు గైస్ ఇప్పుడు. ఎస్, 3 షీల్డ్లో ఉంటాయి గైస్. అవ్వగలుగుతామా గైస్? 3 షీల్డ్. ఓకే, విన్ అయిపోతాం గైస్. విన్ అయిపోయినాం గైస్. స్టేజ్ 8 విన్ అయిపోయినాం. ఎస్, ఓకే, డన్. క్లియర్ చేసాను 20. బ్యాటిల్ స్టేజ్ రివార్డ్ 120 అనుకుంటా గైస్. ఒక పీవీపీ ప్రైజ్ స్టార్ట్ చేసాను గైస్. ఫస్ట్ 10 లెవెల్ తీసుకుంటాం గైస్. స్టార్ట్ చేసాం గైస్. చూద్దాం మేమేం డైనోసార్స్ వస్తుందో. చాలా తక్కువ వచ్చినాయి గైస్. లెవెల్ 10 వర్సెస్ లెవెల్ 1 వచ్చినాయి. అంత స్ట్రాంగ్ రాలే, అంటే ఇంకా మనం అంత స్ట్రాంగ్ కాదు. స్ట్రాంగ్ అపోనెంట్స్ అలా అయితే దానికి డైనోసార్ షిఫ్ట్ చేయవచ్చు. డైనోసార్ కట్ షీల్డ్లో వెళ్దాం. ఒకటి హోల్డ్లో వెళ్దాం. ఎస్, 2 హోల్డ్లో పెట్టిండా గైస్. 2 షీల్డ్ ఎగ్జామ్. 2 హోల్డ్లో పెడదాం గైస్. ఒకటి షీల్డ్ వేసింది గైస్. టోటల్ 4 అటాక్స్ 21 2 అటాక్స్ తోటి మనం డౌన్ చేయలేడు. ఇక్కడ మనం షిఫ్ట్ చేసేసి షీల్డ్ ఉంది. టోటల్ 4 సేమ్ గైస్. 4 అటాక్స్ చేస్తాడంటారా? 2 షీల్డ్లో ఉంటాయి గైస్. 2 షీల్డ్లో ఉంటాయి గైస్. సో తీసేసుకున్నాం. 2 షీల్డ్లో ఉంటుంది. అంటే టోటల్ మనం 4 అటాక్స్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ స్కాయర్ కాబట్టి ఇది అంటే షీల్డ్లో అవుతుంది. ఇది వేసేస్తాం గైస్. షీల్డ్లో ఉంది గైస్.
అటాక్ చేస్తుండ్రు 2 షీల్డ్లో పెట్టుకుంటారు. సో మనం ఒక్క హిట్లో చంపలేము అనుకుంటా గైస్. ఒకటి షీల్డ్లో 2 హోల్డ్లో పెడదాం గైస్. 4 అటాక్స్ ఉన్నాయి గైస్. 4 పాయింట్స్ ఎత్తాడే చూడాలి. డైనో స్వాప్ చేసిండు. 3 అటాక్స్ ఉన్నాయి ఇప్పుడు. 1 అటాక్ టోటల్ 2 అటాక్స్ ఉన్నాయి. హోల్డ్ పెడదాం సేమ్ టాక్టిక్ చేసుకుంటాం. ఇప్పుడు 2 అటాక్ చేస్తాడు, 2 షీల్డ్లో వేస్తాడు చూడండి. సేమ్ టాక్టిక్ యూజ్ చేసుకుంటాం. 1 2 హోల్డ్ పెడదాం. ఫోర్ అటాక్ చేస్తే ఎంత 4 అటాక్స్ ఉన్నాయి. డైరెక్ట్ 4 అటాక్ చేస్తాడా లేకపోతే సేమ్ 30 చేస్తుంది గైస్. విన్ అయిపోయినాను గైస్. గేమ్ విన్ అయిపోయినా. ఫైనల్ ట్రై చేయడం గైస్. ఒకటేసారి కాలం ఉరికొచ్చి స్వైప్ చేసింది గైస్. చూడొచ్చు కదా, ట్రైసెరాటాప్స్ కొమ్ములతోటి స్వైప్ చేసింది. స్వైప్ లాగ్ అవుతుంది గైస్ ఈ ఫోన్లో. క్లోజ్. ఒక వీడియో ఇట్లా చూసేసాం గైస్. యాడ్ చేసేసాం గైస్. ఇప్పుడు మనకి ఒక రివార్డ్ చేసింది. క్లెయిమ్ చేసేద్దాం. ఓపెన్ 1 ప్యాక్ అండ్ గైస్. 1 ప్యాకెట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. 1 ప్యాక్ ఇంకో వీడియో చూడాలి గైస్. దీంతో కొనొచ్చా గైస్? చూసాం. అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ప్యాక్స్ మాత్రం అవైలబుల్ లేవు. ఒక వీడియోనే చూడాలి వాయిస్. ఇప్పుడు వీడియో లేదు గైస్, నో కంటెంట్ అవైలబుల్ ఉంటుంది గైస్. చాలా అవసరంగా వీడియో ఇస్తాం గైస్. అనగానే చూసాం వీడియో. ఇప్పుడు ఒక ప్యాకెట్ అన్లాక్ చేయాలి. వాటికి ఒక ఫ్రీ ప్యాక్ వస్తుంది గైస్. మరి అయిపోయింది గైస్ మనది. మజంగాసారస్ లెవెల్ 30 అయిపోతుంది ఇప్పుడు. కమాన్ ఎవాల్వ్ అయిపోయింది గైస్. స్పీడప్ చేద్దాం. సీ రిజల్ట్. కమాన్. ఓ షిట్, ఏంటి గైస్ ఇది? మళ్ళీ ఇంకో 30 minutes పడుతుంది గైస్ దీనికి. స్పీడప్ యూజ్ చేద్దామంటారా? ఒకటేసారి యూజ్ చేద్దాం. సి రిజల్ట్ అయిపోయింది గైస్. కన్ఫర్మ్ అయిపోయింది. కలెక్ట్. ఓ లుక్ చూసారా, పైన బ్లూ అయిపోయింది గైస్. ఫస్ట్ గ్రే కలర్ ఉండే, ఇప్పుడు బ్లూ అయిపోయింది. మన దగ్గర 12:30 ఉంది గైస్. చేసేద్దాం. లెవెల్ 30కి కావాల్సిన అమౌంట్ ఇట్లా చాలా ఎక్కువ గైస్.
ఆల్మోస్ట్ 100,000 ఉంటాయి గైస్ మన దగ్గర. 100,000 ఉంటే టోటల్ 62,000కి వచ్చేసింది. థర్డ్ ఎవాల్వ్కి మనకి 4,000 ప్లస్ ఇంకా ఇది ఇచ్చింది. ఒక డైనోసార్ని చేద్దాం గైస్. ఏ డైనోసార్ని చేద్దాం? ఒక డైనోసార్ని కొందాం గైస్. ఏమంటారు? ఒక డైనోసార్ని కొందాం, మార్కెట్లో పోయి కొందాం డైనోసార్ని. మజంగాసారస్ ఫ్రీ ఉంది కాబట్టి కొందాం. సో మజంగాసారస్ని కొందాం గైస్. మజంగాసారస్ని డెవలప్ చేద్దాం. నాకు ఆల్రెడీగా దొరుకుతుంది కదా, మార్కెట్లో పోయి మజంగాసారస్ స్పీడప్ కలెక్ట్. 2 మజంగాసారస్ ఉన్నాయి గైస్ మన దగ్గర. ఇంకా 2 కొందాం. ఏమంటారు? ఎట్లా మన దగ్గర డిఎన్ఏ ఉంది కదా, ప్లస్ డెవలప్ చేస్తే మన దగ్గర అది కూడా ఉంటుంది. ఎన్ని ఉన్నాయి గైస్ మన దగ్గర? టోటల్ 1 2 3. ఇంకొకటి చేసాం గైస్ గడ్డాను. మొత్తం లెవెల్ 40 చేయాలంటే ఇంకా కావాలి గైస్ మనకి. చూసాం ఆగండి. గెట్ ఏ డైనో, సారీ మార్కెట్ ప్లేస్లోకి పోయి చేయాలి కదా. స్పీడప్ కలెక్ట్. ఆగు చూసాం గైస్ ఎన్ని మజంగాసారస్ కొన్నాము. 2 చేస్తే ఒక 20 అవుతుంది గైస్. 2 చేస్తే 20, మళ్ళీ 20, ఒక 10 10 20, 10 లెవెల్ 10 లెవెల్ 10 లెవెల్ 10 లెవెల్ 2 కలిపితే మనం 20 వెళ్ళవచ్చు. మళ్ళీ ఒకటి 30 మిక్స్. ఓకే డెవలప్ చేసాం గైస్. వీటిని ఇప్పుడు అదే కొంచెం కుడుతుంది, డెవలప్ అయిపోతుంది గైస్. ఫస్ట్ లెవెల్ 40 మజంగాసారస్ ఉంటుంది మన పార్క్లో. ఫస్ట్ లెవెల్ 40 అయ్యేది మజంగాసారస్ అనుకుంటుంది గైస్. ఎవాల్వ్ చేసేద్దాం. స్పీడ్ సి రిజల్ట్ అయిపోయింది గైస్. డెవలప్ చేసేద్దాం మజంగాసారస్. ఒక్కదాన్ని మనం డెవలప్ చేయగలుగుతాము లేదు గైస్ 20 లెవెల్లోకి. కానీ చూద్దాం. మన ఫుడ్ అయిపోయింది గైస్, రిసోర్సెస్ కావాలి గైస్. ఫుడ్ ఇది యాక్టివేట్ చేద్దాం గైస్. అప్గ్రేడ్ అవుతుంది గైస్. సో లెవెల్ 10కి మళ్ళీ అప్గ్రేడ్ అవుతుంది. ఓకే గైస్, ఓకే యాక్టివేట్ చేద్దాం. నెక్స్ట్ ఎంత లెవెల్ అవుతుందో చూడాలి గైస్. కాదనుకుంటా గైస్ 16 అయితే అనుకుంటా. 17 అంతే గైస్, లెవెల్ 17 అంతే. ఇంకా ఫుడ్ కావాలి మనకి. చేయాలంటే 3000 ఫుడ్ కావాలి. టైం పడుతుంది గైస్. అయితే అప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడదాం, ఈవెంట్లో పార్టిసిపేట్ అవుదాం. ఒకటి నెక్స్ట్ వీడియోలో పార్టిసిపేట్ అవుదాం గైస్ ఈవెంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అంత డైనోసార్స్ లేవు, డైనోసార్స్ లేవు, ప్లస్ డెవలప్ చేయడానికి అవి కూడా లేదు. డైనోసార్స్ పర్చేస్ చేసినాక మనకు డెవలప్ చేయడానికి ఫుడ్ ఇట్లా లేదు గైస్.
చూద్దాం గైస్. డెట్ అయిను ఇన్వెంటరీ లేదు గైస్, మనకి అది కావాలి, ఏమంటారు ట్రైసెరాటాప్స్ కాదు. ఎస్ గైస్, మనకి కార్నివరస్ కావాలి. థర్టీ 2 minutes పడుతుంది గైస్ కార్నివరస్ కి. గైస్ దీన్ని పెట్టేసి ఒక PvP మ్యాచ్ ఆడదాం ఇప్పుడైతే. ఆల్రెడీ అన్ని 3 మజంగా సారస్ తోటి ఆడదాం గైస్. మన 3 మెయిన్ కాంబాట్ తోటి ఆడదాం గైస్. టోటల్ 254 గైస్. మనది పవర్ఫుల్ అపోనెంట్ వస్తే చూడాలి గైస్. ఇప్పటివరకు అయితే మనకు పవర్ఫుల్ అపోనెంట్ ఎవరు తెలియదు. అన్నీ రేర్ గైస్. 263 వాళ్ళది. నేను చూడలే గైస్ ఏమేమి డైనోసార్స్ తీసుకోరో. గైస్ level 13 attraction guys. 1 2 shot skill రేర్ కాదు గైస్, అలాది అటాక్ డ్యామేజ్ కొంచెం ఎక్కువ మన దానికంటే. అలాది రేర్ అటాక్ కదా. షట్ అసలు దీన్ని టేక్ చేయాలి. మన పాయింట్ పోతుంది గైస్ స్వాప్ చేస్తే. ప్లస్ వాళ్ళదే రేట్లో ఒక కార్నోసారస్ ఒకటి హోల్డ్ కదండి. 4 points గైస్. 4 points వేసినా మనం ఒక్క HP ఉంటుంది మన దగ్గర. 4 points వేసాడు గైస్. 9 HP తోటి బతికినాం గైస్. ఇప్పుడు మనం చేంజ్ అవుదాం, ఇంకే చేంజ్ అవుదాం. డైరెక్ట్ తిరిగి కిల్ చేద్దాం. 1 2 3 షీల్డ్ అవుతాం గైస్. ఒకటి కిల్ చేసేసింది గైస్. ఒకటి అన్ని అటాక్ చేస్తుంది గైస్ అప్పటి నుంచి. అంటే షీల్డ్ ఏం పెడతలేడు. 4 points ఉన్నాయి గైస్. 4 points జరుపుతాం గైస్. చేశాడు గైస్. వన్ వితౌట్ అటాక్ చేసింది మజంగాసారస్. మొదలు కట్టుడు 384 డ్యామేజ్ ఇస్తుంది. ఫైట్ చేద్దాం గైస్. ఒక ప్యాక్ వస్తే బాగుంటుంది గైస్. గైస్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.
ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.